అంతా పిల్లలకి స్కూళ్ళు, పెద్దలకు ఆఫీసులు, బిజినెస్లు. అందరికి తీరువాటం దొరికేదంటే ఆయతరం నాడే. కానీ గా ఒక్కరోజు ఏడికి పోవస్తుంది. ఎటు పోయినా మళ్ళా పొద్దుముఖంగా ఇంటికి రావాల్సిందే. తెల్లారి ఎవల పనుల కాలు పోవాల్సిందే. ఓ 2-3 రోజులు టైం దొరికితే ఏడికి పోవాలా అని చూస్తారు గిట్లా. యాదగిరిగుట్ట నర్సన్న, ఏములాడ రాజన్న, మేడారం సమ్మక్క, శ్రీశైలం మల్లన్న, తిరుపతి ఎంకన్న, ఏ గుడి కాడ చూడు భక్తులే, ఎటు చూసినా భక్తులే. వరుస పెట్టి స్కూళ్ళకు సెలవులొచ్చే వరకు గుల్లబాట పట్టిండ్రంతా. క్రిస్మస్ పండుగని నిన్న ఇయాల స్కూళ్లకు సెలవు. ఇక కొన్ని ఆఫీసులకు శనారం తాతీలుంటది. ఇయాల తీరుబాటం చేసుకుంటే 3 రోజులు టైం దొరికినట్టే. ఇంటోళ్ళంతా మునుం పెడితే యాదగిరి గుట్ట కాడ గిట్లుంది. కొండ కింద కార్లు చూడుండ్రి ఎంతగానం ఉన్నాయో. దర్శనానికి 3 గంటలు పడుతుందట. ఈ గటు ఏములాడకు బగ్గనే పోయొస్తున్నారు. గుడి పెద్దగా చేసే పనులు నడుస్తున్నాయి కాబట్టి భీమేశ్వరాలయంలో దర్శనాలు చేపిస్తున్నారు. మొక్కులున్నోళ్ళు కోడెలు కట్టేస్తున్నారు. మేము వచ్చినాం 10 మంది దాకా. దర్శనం మళ్ళీ ఎక్కడికి? ధరపూర్ కొండగట్టు. ఇప్పుడు సమ్మక్క కాబట్టి మనం ముందుగాల రాజరాజేశ్వర దేవుని మనం దర్శించుకున్నాక మన ఏ తీర్థయాత్రలైనా కూడా మనం వెళ్ళిపోవచ్చు. రాజన్నకు మంచిగా మొక్కుకొని మేడారం బాట పడుతున్నారు. ఇక గద్దెల పనులు జోరుగా నడుస్తున్నాయి. జాతరకు బగ్గొస్తారు కాబట్టి ముందే పోయొస్తున్నారు. తిరుపతిలో క్యూ లైన్లు మొత్తం నిండినాయి. దర్శనానికి రోజున్నర పడుతుందట. అలిపిరి టోల్ గేట్ కాడ బండ్లు చెకింగ్ చేసి పంపిస్తానికి ఆలస్యమైతుండే వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. శ్రీశైలం మల్లన్న కాడ ఇదే పరిస్థితి. ఘాట్ రోడ్డుల మెల్ల గదులుతున్నాయి బండ్లు. భక్తులు పెరిగే వరకు విఐపి దర్శనాలు బంద్ పెట్టిండ్రు తిప్పలు కావద్దని. ఈ గిటు పట్నంకెళ్ళి ఊర్లకు పోయే విజయవాడ హైవే మీద గిట్లున్నది ట్రాఫిక్. ఒక్క పారే పల్లె బాట పట్టే వరకు హయత్ నగర్ కెళ్ళి కిలోమీటర్ల కమానం జామ్ అయింది. ఇప్పుడే గిట్లుంటే ఇక సంక్రాంతికి ఇంకెట్లుంటదో పో.